పొద్దున్నే లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా ఇలా చేసుకోండి. ముందుగా కుక్కర్ని పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసి చెక్క లవంగాలు ఇలాగే వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కొని అలాగే పచ్చిమిర్చిను ఉల్లిపాయలను సన్నగా తరిగేసి ఇలా వేసేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని వేసేయండి. నేనైతే బీన్స్, ఆలు, బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్, టమోటా తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే క్యాలీఫ్లవర్ను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని వేసి ఒక 5 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేయండి. తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. వాటిని కూడా 2 నిమిషాలు బాగా అలా ఫ్రై అవ్వనియండి. తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా వేసి బాగా కలబెట్టేసి ఒక గ్లాస్ రైస్కి నాకు 1.5 గ్లాస్ వాటర్ పడ్డాయి. మీ రైస్ ఎలా ఉంటుందో చూసి దాని తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 3 విజిల్ రానిచ్చేస్తే చూసారా పొడిగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. సో దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీని అలాగే కీర క్యారెట్ని వేసేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా హెల్తీ. నేను మసాలాలు